శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ తల్లిదండ్రుల దగ్గర కోరిక కోరరు. తమకి ఏది ఉన్నదో అది ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇచ్చేస్తారు. ఏది ఏమైపోనివ్వండి, తమ ప్రాణం పోయినా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు తప్ప పిల్లలు ఎలా పోయినా పర్వాలేదు మేము బాగుండాలని ఏ తల్లిదండ్రులు అంటారు? అటువంటి తల్లిదండ్రుల్ని నువ్వు నోరు తెరిచి ఏం అడగాలి? నువ్వు అడగక్కర్లేదు, వాళ్ళని ఏమీ అడగవద్దు, వారికి నమస్కారం చేయి చాలంది శాస్త్రం. తల్లిదండ్రులకి ఒక్కటే నమస్కారం. భగవంతుడికి 3 మాటలు చేస్తారు. భగవంతుణ్ణి మీరు ఏదైనా అడగచ్చు, ఏ కోరికైనా అడగచ్చు. అయితే కోరిక వేరు, అవసరం వేరు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అవసరము కోరిక కాదు. నాకు మంచి భార్య దొరకాలి, కోరిక కాదు, అవసరం. నాకు కొడుకు పుట్టాలి, అవసరం. నాకు కూతురు పుట్టాలి, అవసరం. నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు, అవసరం. నాకు సొంత ఇల్లు ఉండాలి, అవసరం. నేను అనాయాసంగా భగవంతుడి గురించి ఆలోచిస్తూనో ప్రవచనం చేస్తూనో వెళ్ళిపోవాలి, అవసరం. అనాయాసైన మరణం, బ్రతికున్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నేను బ్రతకాలి, వినాదైన్యైన జీవితం, అవసరం. వీటిని కోరికలు అనరు, ఇవి అవసరాలు. అవసరాలు భగవంతుడికే చెప్తారు. ఆ పైన నీకేమైనా భోగభాగ్యాలు కావలసి ఉంటే అది కూడా ఈశ్వరుణ్ణి అడగచ్చు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఆయనే చెప్పాడు. భగవంతుడిని జ్ఞానం అడగచ్చు, జిజ్ఞాసు అయి నీ గురించి తెలుసుకునే అనుగ్రహం ఇమ్మని అడగచ్చు. ఆయనని అడిగినప్పుడు ఆయనకి 3 మాటలు నమస్కరిస్తారు. అందుకే సర్వశక్తివంతుడవు నీవు, తిరుగులేని సత్యం. అందుకు నిన్ను అడుగుతున్నాను. ఏమీ అడగదలుచుకోలేదు, నాకేమి ఇవ్వలేదు, అన్నీ ఇచ్చావు, మనసారా నీకు నమస్కరించడానికి వచ్చాను అంతే అని నమస్కరించవచ్చు. 3 మాటలు భగవంతుడికి చేస్తారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాళ్ళకి 4 మాటలు చేస్తారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాళ్ళకి నమస్కారం చేస్తే నారాయణ 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 అంటూ 4 మాటలు చెయ్యాలి. లేచి పడి లేచి పడి లేచి పడి 4 మాటలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు 3 అవస్థలు దాటి 4వ అవస్థలో ఉంటారు, తురీయ అవస్థలో ఉంటారు. వాళ్ళని కోరికలు కోరరు, వాళ్ళు ఎప్పుడూ నారాయణ స్మరణపూర్వకంగా ఉంటారు. అందుకే వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళ అనుగ్రహం కలగాలి అంతే. వాళ్ళ దగ్గర కోరికలు కోరరు, కోరకుండా నమస్కారం చేస్తారు. ఇది కాకుండా అభివాదం అంటారు. అభివాదం అన్నప్పుడు కుడి చెవి మీద కుడి చెయ్యి, ఎడమ చెవి మీద ఎడమ చెయ్యి వేస్తారు. లేదు, ఒక్కొక్క సంప్రదాయంలో ఇలా పట్టుకుంటారు. పట్టుకుని తన గురించి పరిచయం చేసుకుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. అభివాదం అవతల వారు ప్రశాంతంగా ఉన్నారు, మనం చెప్పినది వినే స్థితిలో ఉన్నారు అంటేనే అభివాదం చేయాలి. అంతేగాని ఆయన కోసం బయట 100 మంది నించుంటే నేను వెళ్ళి అభివాదం చేయకూడదు. అభివాదం అంటే పరిచయం. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయసాక్షరానసావాశ్వాత్రయా విషేయ ప్రవరాన్విత ఆత్రేయసగోత్రస్య ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అంటారు. అభివాదం అంటే పరిచయం చేసుకుంటారు. నేను ఎవరు, ఏ గోత్రం, ఏ ఋషులు, ఏం చేస్తున్నాను చెప్తారు. చెప్పి అభివాదయే అభివాదయే అన్నప్పుడు ఏం చేస్తారంటే, న్యాయంగా అభివాదం చేసినప్పుడు ఏం చేయాలి అంటే చెవులు వదిలిపెట్టి మోకాళ్ళు పట్టుకుని మోకాళ్ళ దగ్గర నుంచి పాదముల వరకు కిందకి వంగుతారు. వంగి కత్తెర ముద్ర ఉంటుందే ఇలా పెడతారు. ఎదురుగుండా పెద్దలు కూర్చున్నారు. కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద వేస్తారు. వేస్తే పాదములను ముట్టుకోరు, చోణితలంబు మొక్కి. అవతల వారి పాదాలు ముట్టుకుని చెయ్యక్కర్లేదు, వారు ఉన్న చోట ముందుకి చెయ్యి పెడతారు. కుడి పాదం ముందుకి కుడి చెయ్యి ఎడుతుంది, ఎడం పాదం ముందుకి ఎడం చెయ్యి ఎడుతుంది. వెళ్ళి వంగి తల ఉంచి నమస్కారం చేస్తారు.
పరిచయం చేసుకుని వంగి నమస్కరించి గౌరవిస్తే అభివాదం, పడిపోతే ప్రణిపాతం, నమస్కారం. ఇవేమి కుదిరే సందర్భం కాదు. అంజలి అంటారు. అంజలి అంటే ఇక్కడే హృదయ కమలం ఉంటుంది, దీని మీద ఇలా పెడతారు. పెడితే అంజలి అంటారు. ఇలా పెడతారు. ఇలా పెట్టారు అంటే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, బుద్ధిస్థానం 11 మీ దగ్గర న్యాసం చేస్తున్నాను. సర్వసాధారణంగా ఒకరు అలా చేస్తే రెండో వారు కూడా అలాగే చేసి మర్యాద చూపిస్తారు. అయ్యా అన్నాను అనుకోండి, అవతల వారు కూడా ఇలా అంటారు. అంజలి అంటారు. అవకాశం లేని తొందరలో ఉన్నప్పుడు ఇలా అన్నారనుకోండి, అంజలి ఘటించారనుకోండి, మీరు అన్నీ చేసేసినట్టే. అంజలి అంటారు. అంజలి అంటే ఇక్కడే హృదయ కమలం ఉంటుంది, దీని మీద ఇలా పెడతారు. పెడితే అంజలి అంటారు. అవకాశం లేని తొందరలో ఉన్నప్పుడు ఇలా అన్నారనుకోండి, అంజలి ఘటించారనుకోండి, మీరు అన్నీ చేసేసినట్టే. అందుకే రుక్మిణీదేవి భాగవతంలో జలజాతిక్షుడు తోడి తెచ్చితి వినా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికి తిని నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. హే బ్రహ్మన్, ఓ గురువుగారు, మీరు నాకు భగవంతుణ్ణి తీసుకొచ్చి అందించారు, భగవంతుని పట్ల ఆభిముఖ్యం కల్పించారు, కృష్ణ పరమాత్మని తీసుకొచ్చారు. మీకు నేనేమి ఇవ్వగలను? నేనేమి ఇవ్వలేను. అందుకే అంజలి ఘటించదా, ఇంతకన్నా ఇక పవిత్రమైన ముద్ర లేదు. అంజలి ఘటించద భూషురాన్వయమణి సద్బంధు చింతామణి. దీన్నే ఇలా తిప్పుతారు. ఇలా విప్పారనుకోండి, చేతులు కలిపి ఉంచి పుష్పాంజలి అంటారు. చేతుల నిండా పువ్వులు పోసుకుని ఇలాగే విప్పి హృదయస్థానం దగ్గరికి తెచ్చి ఈశ్వరుడి మీదో పెద్దల పాదముల మీదో ఇలా పోశారనుకోండి, పుష్పాంజలి అంటారు. అంజలి అది కూడా నమస్కారం. ప్రణిపాతం నమస్కారం, అభివాదం నమస్కారం, సాష్టాంగం నమస్కారం. వీటన్నిటిలో కూడా అంతర్లీనమైనదేది? పరమ పవిత్రమైన భావన, విశేషమైనటువంటి వినయం. అవతల వారి యొక్క పూజనీయతను అంగీకరించావు, వారు నీ జీవుణ్ణి ఉద్ధరించగలవారు అని నమ్మావు. నమ్మినప్పుడు నువ్వు పట్టేటటువంటి భంగిమకు నమస్కారం అని పేరు. అది పైకి భంగిమ, ఆంతరమునందు నీకు ఎంత పవిత్ర భావన ఉన్నది అన్నదానికి అది ప్రతీకగా నిలబడుతుంది. అందుకే ఆ నమస్కారం చెయ్యడం అనేటటువంటిది అంత ఉత్కృష్టమైంది. ఒకరు భగవంతుని దగ్గరో గురువుల దగ్గరో పెద్దల దగ్గరో నమస్కరించాలి అంటే కొన్ని కోట్ల జన్మల యొక్క వినయం ఉంటే తప్ప, సంస్కారం ఏర్పడితే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆయనకి నమస్కారం పెట్టేది అంటే తల పంకిస్తాడంతే, తల ఆడిస్తాడు తప్ప నమస్కరించలేడు. నమస్కరించాలి అంటే దానికి ఎంతో వినయం ఉండాలి. అదేమంత తేలికైన విషయం కాదు. అంత పవిత్ర భావన మనసులో ఉండి, అంత పవిత్ర భావనతో అంత వినయంతో ఆవిష్కరించేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి భావనకు నమస్కారం అని పేరు. అది చెయ్యలేనప్పుడు, అందరిలో ఉన్నప్పుడు నిలబడి అంజలి ఘటిస్తే మనస్కారం, మనస్సుతో చేసింది కాబట్టి నేను లఘువుగా ఆ నమస్కారం యొక్క వైశిష్ట్యం గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అందుకే ఆ భావనతో చేశాడనుకోండి, ఇక దాన్ని మించినది లేదు. అందుకే ఒక గడుసు భక్తుడు ఒక మాట అన్నాడు, నేను గత జన్మలలో నీకు నమస్కరించలేదు, ఈ జన్మెత్తాను, ఇక పైన నీకు నేను నమస్కారం చెయ్యలేను, ఎందుకంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను, కాబట్టి ఇక నాకు జన్మ ఉండదు, కాబట్టి ఇది నా ఆఖరి నమస్కారం నీకు అవుతోంది అన్నాడు. అంటే నమస్కారం ఎంత గొప్పదో ఆ ఒక్కదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజానికి నమస్కారం చేయించుకోవడం అంత తేలిక విషయం కాదు. నమస్కారం చేయించుకున్నారు అంటే వారికి ఉన్నతి కలగాలని మీరు భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుడి విషయంలో మీరు ఎవరిని పూజ చేయండి, ఏ రూపాన్ని పూజ చేయండి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, కేశవుడికి వెళ్ళిపోతాయి. మీరు ఎవరికి చేయండి నమస్కారం, ఆ నమస్కారాలన్నీ కేశవుడికి వెళ్ళిపోతాయి. కేశవుడు అంటే ఎవరు అంటే కకార
అకార ఈశత్వములు కలిస్తే కేశవ. క అంటే బ్రహ్మ సృష్టికర్త. అ అంటే వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత విష్ణువు. ఈశ శివుడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో ఆ ముగ్గురి యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మమునకు మీరు చేసిన నమస్కారములన్నీ వెళ్ళిపోతాయి. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళైతే నమస్కారాలు పుచ్చుకుని వారు మళ్ళీ లౌకికమైన కోర్కెల గురించి ప్రస్తావన చెయ్యరు కాబట్టి అయ్యో పాపం అంతా ఆర్తిగా వచ్చాడే అని నారాయణ నామాన్ని ఉచ్చరిస్తారు. నారాయణ 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 అంటారు. అంటే మీరు ఇంత ఆర్తితో చేసిన ఈ నమస్కారం నారాయణుడికి చెందుతుంది. ఆయన సమస్త నారములకు జీవులకు ఆయనమైనవాడు, ఆధారమైనవాడు. అంటే మరి ఏమండి శివుడు అని మళ్ళీ అడక్కండి. ఎందుకు అడగద్దంటున్నానంటే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. మీరు ఏ నారాయణుడు అంటున్నారో ఆయన హృదయం శివుడే. నేనోటి నా హృదయం ఒకటి ఉండవుగా. అందుకని శివుడికి నమస్కారం అంటే విష్ణువుకే, విష్ణువుకి నమస్కారం అంటే శివుడికే. అసలు గురువుగారికి చేసిన నమస్కారం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అది కేశవుడికి నమస్కారం. కాబట్టి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. మీరు ఎదురుగుండా ఎవరికి పెట్టుకుని నమస్కారం చేసినా భగవంతుడు ఏం చేస్తాడంటే ఉద్ధరించడం కోసమని అది పరబ్రహ్మమునకు వెళ్ళిపోతుంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం. ఆకాశంలోంచి వర్షం ఎక్కడెక్కడ ఏ రూపంలో పడినా ప్రవహించి ప్రవహించి చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోయినట్టు చేసిన నమస్కారములన్నీ కూడా మీరు ఎవరెవరికి చేసిన నమస్కారములైనా అవి కేశవుడికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఆ కేశవుడి ద్వారా భక్తుడు ఉద్ధరింపబడి అనుగ్రహింపబడుతూ ఉంటాడు. కాబట్టి నమస్కారమునకు అంత వైశిష్ట్యం ఉన్నది. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేదో కేవలంగా చేతులతో పట్టే భంగిమ కాదు. అది మనసులోని సంస్కారమునకు, ఆర్ద్రతకు, ఉత్తమమైనటువంటి భావజాలమునకు, విశేషమైనటువంటి వినయమునకు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి పెట్టడానికి, నోటితో చెప్పలేనటువంటి గొప్ప భావములను ఆవిష్కరించడానికి ఒక ప్రక్రియ. అందుకే ఎవరు నమస్కారం చేయగలడో వాడు ధన్యుడు అన్నాడు. లోకంలో నమస్కారాలు పుచ్చుకున్నవాడు కాదు ధన్యుడు, నమస్కారము చేసినవాడు ధన్యుడు అన్నాడు. ఎందుకని ఆయన యోగ్యుడు కాదో వదిలేయండి, కానీ నమస్కారం చెయ్యడానికి మాత్రం ఎంత వినయం ఉండాలి. అందుకే ఎవరు నమస్కారము చేయగలడో, ఎవరు నమస్కారము చేస్తున్నాడో వాడు ధన్యాత్ముడు, వాడు వృద్ధిలోకి వచ్చేవాడు, వాడు వినయమును పొందినవాడు అన్నారు. కాబట్టి అంత గొప్పది నమస్కారము. తరువాతి భక్తి మార్గంగా దాస్యము ప్రతిపాదింపబడింది. దాస్యము అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రభుకార్యమును సావధానముగా ఎవరు చేస్తారో వాణ్ణి దాసుడు అని పిలుస్తారు. దాస శబ్దమునకు అమరకోశాది గ్రంథములు ప్రతిపాదించినటువంటి అర్థం ఏమిటంటే ప్రభుకార్యమును నిర్వర్తించేటప్పుడు తొందరపడకుండా బాగా సావధాన చిత్తంతో ఆలోచించి ఆ కార్యాన్ని చేస్తూ ఉంటాడు. అంటే తన వైపు నుంచి కాదు పనిచేసేది, అవతల వారి వైపు నుంచి ఆలోచిస్తాడు. అది ఏ పని చేయనివ్వండి, తన వైపు నుండి కాకుండా అవతల వారి వైపు నుండి ఆలోచించడం ఒక్కటే ప్రధానమైనటువంటి ఆలోచన విధానంగా పెట్టుకుని చేసేటటువంటి వాడు ఎవరు ఉంటాడో ఆయన ఎవరో ఒక్క వ్యక్తిని మాత్రమే అలా దృష్టిలో పెట్టుకుని కార్యములు చేసేటటువంటి సమర్థతను సంతరించుకుంటే ఎవరిని ఉద్దేశించి అలా కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడో ఆయన పట్ల ఆ చేస్తున్న వ్యక్తిని దాసుడు అని పిలుస్తారు. అంటే దాని అర్థం మీకు తేలికగా ప్రతిపాదింపబడాలి అంటే శ్రీరామాయణంలో హనుమ దాసభక్తికి గొప్ప ప్రతినిధి. ఆయన ఏ పని చేస్తున్నా నేను ఈ పనిని ఎంత బాగా చేయొచ్చు, నేను ఎలా చేయొచ్చు, దీనివల్ల నాకు ఏ కీర్తి వస్తుంది, నాకు ఎంత శక్తి ఉంది, ఇది ఆలోచించరు. నేను ఈ పని చేస్తే రామచంద్రమూర్తికి ఏమొస్తుంది, నేను ఈ పని చేస్తే రామచంద్రమూర్తిని నొచ్చుకుంటారా,
నేను ఇంతకన్నా ఈ విషయంలో ఆలోచించవలసిన అవసరం ఉందా? అది రాముడు కదా ఆలోచించాలి. ఏది చేసినా రాముడు ఒక్కడనే దృష్టిలో పెట్టుకుంటాడు. ఎప్పుడూ రాముడు దృష్టిలో ఉంటాడు. రాముడు దృష్టిలో ఉండి కార్యాన్ని చేస్తాడు. అందున హనుమ అనేటప్పటికీ, హనుమ యొక్క కార్య సాధన అనేటప్పటికీ మనకి మొట్టమొదట జ్ఞాపకానికి వచ్చేది ఏది అంటే సుందరకాండ. సుందరకాండలోనే మీకు నేను ఒక 2-3 ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. హనుమ తనంత తానుగా చాలా శక్తివంతుడు. సుగ్రీవుడంతటి వాడు ఒక మాట అన్నాడు, రామలక్ష్మణయోశ్చాపి సుగ్రీవస్య సమోహ్యపి అన్నాడు. నువ్వు రామలక్ష్మణులు ఎంత శక్తివంతులో, సుగ్రీవుడు ప్రభువు ఎంత శక్తివంతుడో అంత శక్తివంతుడవు, అందులో సందేహం ఏమీ లేదు అన్నాడు. కానీ ఆయన లంకాపట్టణానికి బయలుదేరుతున్నప్పుడు నేను బయలుదేరుతున్నాను, ఇదంతా నా బలం నా శక్తి అని బయలుదేరారు. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చైతత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం అంటారు. రాముడి చేతి నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము రాముని యొక్క శక్తిని తనలో పొదివి పట్టుకుని ఎలా లక్ష్యం మీదకి వెడుతుందో నేను అలా వెడతానంటారు. రాముడు ఒక బాణాన్ని గురి చూసి వదిలిపెట్టాడు అనుకోండి, ఆ బాణానికి ఏం స్వాతంత్ర్యం ఉండదు. అది మధ్యలో ఏదో ఆకర్షణ కనపడిందని నేను అట్టెడతాను, లేకపోతే ఇట్టెడతాను, అదేం ఆలోచించదు. అది వెళ్ళడానికి కారణం రాముని యొక్క శక్తి, దాని బలం రామబలం, దాని గురి రాముడు పెట్టిన గురి. అది వెళ్ళేటప్పుడు రాముడు ఎటు వదిలిపెట్టాడో అటే వెడుతుంది. రాముడు దేన్ని కొట్టాలని నిర్దేశించాడో దాన్ని కొడుతుంది. ఇందులో దాని ప్రమేయం ఏమైనా ఉందా? బాణం ప్రమేయం ఏం లేదు. వెనక ఉన్నవాడంతా రామచంద్రమూర్తి. నేను ఆయన చేతి పనిముట్టును. ఆయన ఏం చేయిస్తున్నాడో నేను అది చేస్తూ ఉంటాను. అందుకని సర్వత్ర రామభావన నింపుకుని ఉండి తన శక్తి తన గొప్ప ఈ విషయాలు ఇతరులు ఎవరైనా మాట్లాడినా విన్నట్టుగా ఉంటారు. అబ్బెబ్బే అలా అనకండి అనేమి అనరు. సుగ్రీవాదులు మాట్లాడినా, జాంబవంతుడు మాట్లాడినా, ఇతర వానరులు మాట్లాడినా అన్నీ వింటారు. కానీ ఇదంతా నా గొప్ప అని తను మాత్రం అనుకోరు. తను మాత్రం ఏమనుకుంటారంటే ఇదంతా రాముడి శక్తి అనుకుంటారు. ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించవలసి వచ్చిందనుకోండి, ఇంత గొప్ప లంక కదా, రావణపాలిత లంక కదా, ఇంతమంది సైన్యం విచ్చుకత్తులు పట్టుకుని కాపలా కాస్తున్నారు కదా, ఈ లంకా పట్టణంలోకి ఎవరు రాగలరు? 100 యోజనముల సముద్రాన్నే దాటలేకపోయారే. ఇక ఈ కాంచనలంకలోకి ప్రవేశించి రావణుడు అపహరించి తెచ్చి దాచిన సీతమ్మ యొక్క జాడ కనిపెట్టగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉంటుంది అనుకుంటారు. అనుకోగానే మళ్ళీ వెంటనే ఒక మాట అంటారు, భూతాశ్చార్ధాహి విపద్యంతే దేశకాల విరోధిక అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతి ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానిన అంటారు. నేను 100 యోజనములు దాటి లంకాపట్టణంలోకి వచ్చాను కాబట్టి నేను ఒక్కడిని రాగలనని, మిగిలిన వాళ్ళు రాలేరని, ఎవరొస్తారని, ఎలా సీతమ్మ జాడ కనిపెట్టబడుతుందని, రాముడు ఎలా రావణ సంహారం చేసి సీతమ్మని తీసుకెళ్తాడని నేను అతిగా ఆలోచిస్తున్నాను. రాముడు నాకు చెప్పిన పని ఏమిటి? సీతమ్మ జాడ కనిపెట్టి రమ్మన్నాడు. నేను వచ్చి సీతమ్మ జాడ కనిపెడితేనే అది రామానుగ్రహం అయితే, రామానుగ్రహం ప్రసరించిన ఎవడిక్కడికి రాడు గనక ఎవరైనా వస్తాడు. నేనెందుకు ఆలోచించాలి? వాడొస్తాడా, వీడొస్తాడా, నేనొచ్చాను, మిగిలిన వాళ్ళు వస్తారా, ఇవన్నీ నాకు అనవసరం. రామానుగ్రహం ప్రసరించాలి తప్ప గడ్డి బరక కూడా ఎగిరొస్తుంది. రామానుగ్రహం ప్రసరించలేకపోతే ఇంత బలవంతుడనని మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను కూడా రాలేను. రామానుగ్రహం ప్రధానం. వెంటనే తనలో వచ్చినటువంటి అతిశయాన్ని తగ్గించేసుకుంటారు. ఎప్పుడు ఏది చేసినా ప్రభువుని దృష్టిలో పెట్టుకుంటారు, రాముణ్ణి దృష్టిలో పెట్టుకుంటారు. అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే, తనకి జరిగినటువంటి మానవమానముల యందు కూడా ఆయనకి ప్రమేయం ఉండదు. ఒకవేళ తనకి అవమానం జరిగి, కానీ తనకి అవమానం జరగడం వల్ల రాముడికి ఒక చిన్న ప్రయోజనం ఏదైనా జరిగే అవకాశం ఉందనుకోండి, మామూలుగా కాదు, పరమ సంతోషంగా ఆయన ఆ అవమానాన్ని స్వీకరిస్తాడు. అవమానాన్ని ఎవరు స్వీకరించరు.
అవమానాన్ని స్వీకరిస్తానని ఎవరంటారు? రేపు మీకు సన్మానం చేస్తామండి, సాయంకాలం 7 గంటలకు రెండంటే ఎవరైనా వస్తారు. రేపు సాయంకాలం 7 గంటలకి మీరు వస్తే మిమ్మల్ని బాగా అవమానిద్దాం అనుకుంటున్నామండి అంటే ఎవరైనా వస్తారా? కానీ అలా మిమ్మల్ని అవమానిస్తామన్నా వెడతారు హనుమ. ఎందుకు ఎడతారో తెలుసా? నేను అవమానింపబడినా పర్వాలేదు, రాముడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా దానివల్ల? కించిత్ ప్రయోజనం రాముడికి జరిగే అవకాశం ఉంది. తను కోరుకుని అవమానాన్ని పొందుతాడు. అది కార్యమునందు సావధాన చిత్తం అంటే. తాను ఎవరి పట్ల భక్తి కలిగి ఉన్నాడో ఆయన మేలు కోరి ప్రవర్తించగలగడం అన్న మాటకి నిరంతరము అది తప్ప తన మానవమానవులు కూడా ఉండవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.